రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం వంకవారి గూడెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలో ఆయుధ కర్మాగార డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులు వామపక్షాలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో చోటు చేసుకుంది. తోపులాట చోటు చేసుకుంది. ఇక మండల పరిధిలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండగా ఎటువంటి ర్యాలీలు బహిరంగ సభలకు అనుమతులు లేవన్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని బేఖరతరు చేస్తూ ఆదివాసులు ర్యాలీ చేపట్టారు. గ్రామ సభలో తీర్మానం చేసిన అనంతరమే ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ఆదివాసులు అంటున్నారు. డిపో నిర్మాణాన్ని స్థానికులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదని, గ్రామ సభలు నిర్వహించకుండా ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. గతంలో ఇదే జనసేన టీడీపీ నేతలు డిపోకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు ఆదివాసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుమన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం మడకవారి గ్రామంలో ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. వంకవారిగూడెం గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఆయుధ కర్మాగార డిపోని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ అయితే నిర్వహిస్తుండగా పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే పోలీసులు అయితే అక్కడ ఆల్రెడీ 144 సెక్షన్ యాక్ట్ అయితే అమల్లో ఉండగా ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పి అక్కడ పోలీసులు అయితే బహిరంగంగా అక్కడ చాటింపు కార్యక్రమాలు అయితే మైక్ ద్వారా క్యాన్వాసింగ్ అయితే చేయడం జరిగింది. అయితే ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయకూడదని చెప్పి గ్రామస్తులు అయితే అక్కడ ఆయుధ కర్మాగారం నిర్మిస్తున్నటువంటి ప్రదేశం అక్కడైతే ఆ పనులను అయితే అడ్డుకున్నారు. అయితే అదే క్రమంలో పోలీసులు అయితే రావడం జరిగింది. అయితే ఆయుధ కర్మాగారాన్ని నిర్మించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని ఈ గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉంటాయని ఇక్కడ వారైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రచన రైట్ సుమన్. ఈ ప్రాంతంలో ఏదైతే కర్మాగార నిర్మాణం చేస్తున్నారో ఆయుధ కర్మాగారాన్ని దాన్ని మా పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ గిరిజనుల వాళ్ళ యొక్క అభియోగానికి కాకుండా మీ అభియోగానికి మీరు దీన్ని నిర్మాణం చేయటం అంటే చాలా వ్యతిరేకమైనది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసి ఈ విషయాన్ని మీరు పైదాకా తెలియజేసి దీన్ని పూర్తిగా నిర్మాణానికి వ్యతిరేకంగా మీరు తీర్మానం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మేము అడుగుతున్నాం. ఇది షెడ్యూల్ 5th ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆయుధ కర్మాగారం పెట్టాలా వద్దని నిర్ణయం అయిన తర్వాతే భూసేకరణ జరపాలి. 3 సార్లు తిరస్కరించినప్పుడు మీరు భూసేకరణ ఎలా చేస్తారు అంటే ఏజెంట్ గవర్నమెంట్ కలెక్టర్ గారు అమలు చేయాల్సింది. ఆ కలెక్టర్ గారే భూసేకరణ చేస్తానని చెప్పి 170 చట్టాన్ని, షెడ్యూల్ చట్టాలని, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది, ఇది ఏజెన్సీ ప్రాంతంలో 5 మండలాలు ఉన్నాయి. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు. ఎప్పటికే పోలవరం సగం పైగా కుక్కునూరు, వేలేరుపాడు పోలవరం ప్రాజెక్టులు మునిగిపోతున్నాయి. ఇక 2.5 మండలాలు మాత్రమే మిగిలినాయి. ఆ 2.5 మండలాల్లో కూడా పోలవరం నిర్వాసితులకి ఈ జిల్లాతో పాటు ఏఎస్ఆర్ మన్యం వాళ్ళని తీసుకొస్తానంటున్నారు. అలాగే ఇక్కడే జల్లే రిజర్వాయర్ కడతానంటున్నారు. తాడిపూడి ఎత్తిపోతలు, చింతలపూడి ఎత్తిపోతలు, దాంతో పాటు పక్కనే ఈ అభయారణ్యం, మరో పక్కన భవిష్యత్తులో బొగ్గు గన్లు, ఇలా రకరకాలు తీసుకొచ్చి ఆఖరికి ఆయుధ ఫ్యాక్టరీ తీసుకొస్తున్నారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజా